ఏం జరుగుతుంది? ఎట్లుంటది బై ఎలక్షన్స్? బై ఎలక్షన్ అయితే 100% బీఆర్ఎస్ గెలుస్తానా. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే చెప్పిన పథకాలన్నీ అన్నీ మొత్తం తుంగలో దొక్కేసింది. ఒకటి అమలు కాలే. ఆడపిల్లలు పెళ్లి చేస్తే తులం బంగారు ఇస్తాడు, తులం బంగారు ఇవ్వలే. మళ్ళీ మహాలక్ష్మి పథకం కింద 2500 ఇస్తా అని చెప్పిన 2500 ఆడవాళ్ళకి మోసం చేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మోసం. ఇది ఏడైతుంది చెప్పు పథకాలన్నీ. కేసీఆర్ ఉంటే అన్నీ చేస్తుండే. బస్తీ దవాఖాన్లు ఉండే, బస్తీ దవాఖాన్లు లేవు. ఉన్నా కూడా డాక్టర్లు లేరన్నా, మెడిసిన్ లేదు. చాలా ఇబ్బంది ఉంది. హైడ్రాన్ తీసుకొచ్చిండు, గరీబులు మొత్తం ఏదో రూపాయి కూడబెట్టుకుని ఇల్లు కట్టుకునే వాళ్ళని కూడా గుల్చిపడేసి వాళ్ళకి ఇక్కడ దారి చూపించకుండా కేసీఆర్ అప్పట్లో కట్టిన డబుల్ బెడ్రూమ్లో మేము ఇస్తామని చెప్పేసి అవి ఇంద్రంకి పథకాలు ఇండ్లం అని చెప్పేసి అవి ఇస్తా అంటున్నారు. ఏడ లేవు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చేసినవి. మళ్ళీ కేసీఆర్ ఎందుకు గుర్తొస్తుండే జనాలకు? కేసీఆర్ చేసిన పనులు అట్లున్నాయి, కేసీఆర్ చేసిన పథకాలు అట్లున్నాయి. ఏం చేయలేదు కేసీఆర్, అన్నీ చేసిండు కేసీఆర్. ఏం చేయలే, గరీబులను కడుపులో పెట్టుకొని చూసుకుండు కేసీఆర్. ఈయన గరీబుల్ని బయట పెట్టేసి ఏడిపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇవాళ గ్రేటర్ హైదరాబాద్లో దగ్గర 1 కోటి మంది పైన జనాభా ఉన్నారు. జిహెచ్ఎంసీ వ్యవస్థ ఎట్లుందంటే అసలు ఏది అడిగినా ఏం లేదు అసలు. కాంగ్రెస్ 100% గెలవదు. కంపల్సరీ 100% బీఆర్ఎస్ గెలుస్తుంది. అది కూడా గ్యారంటీ పక్కా.